గోడ మీద పసుపు వర్ణంలో ఉన్నటువంటి ఆ మల్లికార్జున స్వామి, కేతాంబ పౌర్ణమికి శుభ్రం చేస్తారంట. అంటే ఆ పసుపుని క్లీన్ చేసి మళ్ళీ పసుపుని మొత్తం రుద్ది అభిషేకాలు చేసి మళ్ళీ పసుపుని రాసి కుంకాలు పెట్టి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారంట. ఆ శివయ్యను కూడా అభిషేకిస్తూ ఉంటారు. అక్కడ రాసినటువంటి అంటే రాసి తీసినటువంటి పసుపు కానీ, శివయ్యకు పూసినటువంటి భస్మము కానీ, అమ్మ దగ్గర ఉన్నటువంటి కుంకుమ కానీ, ఎవరైనా ఎన్ని కష్టాల్లో ఉన్న వాళ్ళు తీసుకొని ఆ కుంకుమని పెట్టుకోవడం కానీ, ఔషధంలాగా సేవించడం కానీ, ఆ శివయ్య భస్మం కానీ పొలాల్లో చల్లటం కానీ జరిగినట్లయితే గనక తప్పకుండా వాళ్ళకి అనారోగ్యం నుంచి బయటపడడము, పంట పొలాల్లో మంచి వాళ్ళు అనుకున్నటువంటి ఫలితాలు రావటం అన్నీ జరుగుతూ ఉంటాయంట. ఈ ఆలయంలో ఉన్నటువంటి విశిష్టత ఇది కూడా.